గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ దిశగా రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించాలని కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మంత్రివర్గంలో చర్చించి చర్యలు చేపట్టనుంది. ఎక్సైజ్ శాఖలోని సెబ్ విభాగం రద్దు, రివర్స్ టెండర్ల విధానానికి చెల్లుచీటీపైన మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోబోతోంది. సచివాలయం మొదటి బ్లాక్ లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. 2014 నుంచి 19 మధ్య ఈ కేబినెట్ నిర్వహించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మంత్రివర్గ సమావేశం నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. 12 అంశాల ఆధారంగా రూపొందిన విజన్ 2047 డాక్యుమెంట్ పైన కేబినెట్ లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మంత్రుల సలహాలు, అభిప్రాయాలు తీసుకోనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయడంతో పాటు అస్తవ్యస్తంగా విభజన చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుపైన కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. సెబ్ను రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం చెయ్యాలనే ప్రతిపాదనపై కొంతకాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన చేసే అంశంపైన కేబినెట్ లో కీలక చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ శాఖను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టారని, క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయాల్లో పనిచేసే వివిధ శాఖల కార్యదర్శుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే విషయమై కొద్ది రోజులుగా కసరత్తు సాగుతోంది. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పునర్వ్యవస్థీకరించే దిశగా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎండీయూలను ప్రత్యామ్నాయ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రివర్గ భేటీలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను రద్దు చేస్తూ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ అక్రమాలపైన మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ల విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. గతంలో ఉన్న పాత టెండర్ల విధానాన్నే మళ్లీ తీసుకురానుంది. దీనిపై జలవనరుల శాఖ సమగ్ర అధ్యయనం చేసి ప్రతిపాదనల్ని మంత్రిమండలి ముందు ఉంచనుంది. దీనిపై మంత్రిమండలి చర్చించి రివర్స్ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉంది.